సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. కేవలము దేవుని కృప ద్వారా మనము జీవించి ఉన్నాము. దేవుడు మనల్ని కనికరించి మరి యొక్క దినాన్ని మనకు ఉచితంగా దయచేశాడు. మనము సంపూర్ణతలోనికి రావాలని, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు మనకు ఉండాలని, క్రీస్తు యేసు పోలికలోనికి మనము మార్చబడాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవునికి వందనాలు. ప్రతిరోజు మనము ఏదో ఒక రీతిగా ప్రార్థనలోను, పాటలలోను, వాక్య ధ్యానంలోను, సహవాసంలోను ఇవన్నిటి ద్వారా మనము సంపూర్ణతలోనికి రావాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే ఈ అన్ని అవకాశాలలో ప్రతి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. మన యొక్క సంపూర్ణత కొరకు మనము సద్వినియోగం చేసుకోవాలి. ఆ విధంగా ఉదయకాలంలోనే మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మనము 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికను మనం చేస్తూ ఉన్నాము. ఈ 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక అంశాన్ని మనం చేస్తున్నాము. అదేమిటంటే అతిశయించుట. సాధారణంగా ఆ మాట మనకు అతిశయించకూడదు అన్నటువంటిది అర్థము, భావము మనకు తెలుసు. అయితే అతిశయించేటటువంటి సందర్భాలు, కారణాలు కూడా వాక్యంలో ఉన్నాయి. ఏ విషయంలో నేను మిమ్మల్ని బట్టి అతిశయించాలి, లేకపోతే మీరు నన్ను బట్టి అతిశయించాలి? ఏ విషయంలో సేవకులు సంఘ విశ్వాసాలను బట్టి అతిశయించాలి? ఏ విషయాలలో విశ్వాసులు సేవకులను బట్టి అతిశయించాలి అన్నటువంటి పదానికి పర్యాయ పదాలుగా అపోస్తలునటువంటి పౌలు గారు మరియు తిమోతి గారు, తీతు గారు రాసినటువంటి పత్రికలో దానికి పర్యాయ పదాలు ఏమిటంటే ధైర్యముగా ఉండుట, లేకపోతే సంతోషించుట, లేకపోతే ఆనందించుట, అతిశయించుట, మంచి అంటే వారి పట్ల మంచి గౌరవము కలిగి ఉండుట. ఇప్పుడు ఈరోజు కూడా సేవకుడు ఏ విషయంలో సంఘాన్ని బట్టి అతిశయిస్తాడు, సంఘాన్ని బట్టి ధైర్యంగా ఉంటాడు, సంఘాన్ని బట్టి సంతోషిస్తాడు, లేకపోతే ఆనందిస్తాడు? ఇప్పుడు మనందరికీ రకరకాలైనటువంటి సేవకులు ఉన్నారు. ఒక్కొక్కరికి తమ లోకల్ చర్చ్ పాస్టర్గా ఉంటారు. అంటే స్థానిక సంఘ కాపరి, లేకపోతే కాపరులు, లేకపోతే మన ఇంటి దగ్గర కొంతమంది మనల్ని ఆత్మీయంగా పెంచాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది, లేకపోతే మనము ఆన్లైన్ యూట్యూబ్లలో మనకు కొంతమంది సేవకులను మనము పెట్టుకొని ఉంటాము. అయితే మొత్తానికైతే ప్రతి విశ్వాసి కూడా సేవకుల ద్వారా పెంచబడాలి. అది క్రొత్త నిబంధన యొక్క క్రమము. ప్రతి ఒక్కరికి ఒకరు లేక ఒకరికంటే ఎక్కువ మంది సేవకులు ఉండాలి. సేవకులు విశ్వాసులను బట్టి ఎప్పుడు సంతోషిస్తారు, ఆనందిస్తారు, అతిశయిస్తారు. 7వ అధ్యాయము 4వ వాక్యము, 2వ కొరింథీ 7:4. మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. చూడండి, విశ్వాసం నుంచి వచ్చినప్పుడు ఒక సేవకుని యొక్క సాక్ష్యము, లేకపోతే తన యొక్క ప్రతిస్పందన, తన యొక్క ఫీలింగ్, మిమ్మల్ని బట్టి నేను చాలా ధైర్యంగా ఉన్నాను, చాలా అతిశయం ఉన్నది, ఆదరణతో నిండుకొని ఉన్నాను, మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. ఇక్కడ సేవకులు ఒకవేళ కష్టంలో, నష్టంలో, శ్రమలలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ విశ్వాసులను చూస్తాడో
ఆ ఆ శ్రమలో ఈయనకు గుర్తు రానటువంటి సంతోషం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అది నా జీవితంలో జరిగింది. అది నా జీవితంలో జరిగింది. నన్ను నేను, లేకపోతే నా కుటుంబాన్ని నేను చూసుకున్నప్పుడు ఆహ్, అ అది ఎంతో ఎండినటువంటి స్థితి, లేకపోతే పడిపోయినటువంటి స్థితి, లేకపోతే చీకటిలో ఉన్నటువంటి స్థితి. అయితే వెంటనే ఆ విశ్వాసులు నాపై చూపించేటటువంటి ప్రేమను నేను గుర్తుపెట్టుకున్నప్పుడు, విశ్వాసులు నన్ను ప్రోత్సహించే విధానాన్ని బట్టి, విశ్వాసుల పట్ల నాకున్నటువంటి ధైర్యము, నాకొక స్నేహితుడున్నాడు, ఇంకొక స్నేహితురాలున్నది, ఇంకొక స్నేహితుడు, ఆత్మీయ స్నేహితులు నాకు చాలా మంది ఉన్నారు. వారిని బట్టి నేను చాలా ధైర్యంగా ఉంటాను. హల్లెలూయా! చూడండి. అట్లా ఒక విశ్వాసిని బట్టి, లేకపోతే విశ్వాసుల గుంపును బట్టి సేవకుడు ధైర్యము, సంతోషము, ఆనందము, ఆదరణ పొందేటటువంటి విధముగా ఉండాలి. ఉండాలి. అది క్రీస్తును కలిగి ఉన్నప్పుడు మన జీవితమే సేవకునికి ఒక ధైర్యము. మనల్ని చూచినప్పుడు వాళ్ళు చాలా ఆనందిస్తారు. 7వ అధ్యాయము 4వ వచనాన్ని ఇప్పుడు 6వ వచనం చూద్దామండి. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. పైన ఏమున్నది? శ్రమ ఉన్నది 5వ వచనంలో. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు బోయినను మాకు శ్రమయే కలిగని, వెలుపట పోరాటములు, లోపట భయములుండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. ఒకవైపు ఏమో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు. అయితే తీతు గారు కొరింథీ సంఘం నుంచి వచ్చి పౌలు గారిని కలిసి వారు ఆ యొక్క నివేదిక అంతా, వాళ్ళ జీవితము, వాళ్ళ యొక్క పరిచర్య, వాళ్ళు ఏం చేయబోతున్నారు, అన్ని అన్ని విషయాలు తీతు గారు పౌలు గారికి ఎప్పుడైతే చెప్పాడో, అప్పుడు ఆ పైనటువంటి ఆ శ్రమంతా వెళ్ళిపోయిందంట. చూడండి. ఆ పైనున్నటువంటి శ్రమంతా కూడా మర్చిపోయేటటువంటి ఆదరణ మాకు దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కనుక యేసుక్రీస్తు ని కలిగినటువంటి విశ్వాసులు, వాళ్ళ జీవితాలు సేవకులకు ఆదరణ కలిగించే విధముగా ఉన్నాయి. తర్వాత 7వ అధ్యాయంలో 7వ వచనంలో తీతు రాకవలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని. ఎన్ని విషయాలు చూడండి. అపోస్తులైనటువంటి పౌలు గారు సంఘ విశ్వాసులను బట్టి తెలుసుకున్నప్పుడు, అరే, నా విశ్వాసులు నా కొరకు అంగలారుస్తున్నారా? కన్నీటితో ప్రార్థన చేస్తున్నారా? నా పట్ల అత్యాభిలాష కలిగినటువంటి వారు నా విశ్వాసులు. అత్యాసక్తి కలిగినటువంటి వారు. 7వ వచనం. ఆసక్తి, అభిలాష, అంగలార్పు. ఇది విశ్వాసులు సేవకుల పట్ల ఎప్పుడైతే చేస్తారో, సేవకుడు చాలా ధైర్యంగా ఉంటాడు. సేవకుని ఈ సేవకుడు ఆదరించబడతాడు. ఒకటే సూత్రం. మన సేవకులు శ్రమలలో గుండా వెళ్తూ ఉంటారు కదా. అయితే వాళ్ళకు ఆనందము తెప్పించేది విశ్వాసుల గుంపే. వాళ్ళకు ఆదరణ కలిగించేది విశ్వాసుల గుంపే. ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీఆర్ అబ్లైజ్డ్ టు కేర్ our servants of God. We are obliged to look after our servants of God, to love our servants of God, to pray for our servants of God. కదండి. మనకు విశ్వాసులకు ఒక బాధ్యత ఉన్నది. మన సేవకులను ప్రేమించుటకు, ఆదరించుటకు, వారి పట్ల ఆసక్తి కలిగి ఉండుటకు, ప్రార్థన చేయుటకు.
మీరు ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఒకవేళ ఆ విధంగా లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనకు క్రీస్తు మనస్సును దయచేసి మన సేవకులకు మన జీవితాలు అతిశయించే విధంగా, మన పట్ల వాళ్ళు ధైర్యంగా ఉండే విధంగా మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక చిన్న ఆ విషయము, సేవకుడు లేకపోతే సేవకురాలు అన్న పేరుతో నేను మాట్లాడటం లేదు. పేరు కలిగినటువంటి వారికి మీరు ఇలాగు చేయండి అని నేను చెప్పుటలేదు. నిజముగా అందుకని మనం ఇంతకుముందు కూడా చూసాం, సంఘానికి ఏ విషయంలో సేవకుని బట్టి సంఘం అతిశయిస్తుంది? ఎటువంటి లోక లౌకికంగా కాక పరిశుద్ధత కలిగి, నిష్కాపట్యం కలిగి, దేవుని కృపనే ఆధారం చేసుకొని ప్రజల రక్షణ కొరకు పాటుపడే సేవకుల గురించే మనం మాట్లాడుతున్నాం. కనుక రెండంచుల ఖడ్గము ఇప్పుడు అటువైపు నేర్చుకోవాలి, ఇటువైపు నేర్చుకోవాలి. చూడండి, ప్రతి సంఘంలో 2 మేజర్ గుంపులు ఉంటాయి. ఒకటి పరిపాలన గుంపు, మరొకటి విశ్వాసుల గుంపు. ఈ విశ్వాసులు ఏ ఏ పనులు చేస్తే ఈ యొక్క పరిపాలన గుంపు వారిని బట్టి ఆనందిస్తుంది, సంతోషిస్తుంది, ధైర్యంగా ఉంటుంది, అతిశయిస్తుంది. నేను చాలాసార్లు వింటాను, మా సంఘ విశ్వాసులు భలే సహకరిస్తారు సార్ అంటారు. ఆ నాయకత్వం, ఆ నాయకులు సంఘము పట్ల ఒక ధైర్యము, సంఘము నాయకత్వం కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. తర్వాత 7వ అధ్యాయం 8వ వచనం, నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారణ పడను. నాకు విచారణ కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టికే దుఃఖపెట్టనని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితరని సంతోషించటలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలైనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. చూడండి, ఒక సమాచారము, ఒక సందేశము ఇతరులకు తెలియచేయడంలో రకరకాలైనటువంటి పద్ధతులను మనం పాటిస్తుంటాం. ఇప్పుడైతే నేను మీతో ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీతో నేను మాట్లాడుతున్నాను. ఇంకొక విధము, మీకు ఒక పత్రిక రాయవచ్చు, లేకపోతే ఇంకొక రకమైనటువంటిది ఏంటంటే పాట పాడి మీకు సందేశం ఇవ్వచ్చు. అట్లే అపోస్తున్నటువంటి పౌలు గారు ఈ యొక్క కొరింథీ సంఘానికి ఉత్తరము రాశాడు. ఇదొక సందేశం. నేను మీతో ఎట్లా సందేశం ఇస్తున్నానో పౌలు గారు కూడా ఉత్తరాల ద్వారా సందేశం ఇచ్చారు. అయితే ఉత్తరాల ద్వారా సందేశం ఇస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఆ ఉత్తరాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఎంత కఠినంగా ఉన్నాయంటే ఆ సందేశాలు వాళ్ళు దుఃఖపడేంత కఠినంగా ఉన్నాయి. ఈ విషయం పౌలు గారికి తెలిసింది. అయ్యా, మీ ప్రసంగాల వలన ప్రజలు చాలా బాధపడుతున్నారు. అయితే అప్పుడు పౌలు గారు ఆ సమాచారం విన్నప్పుడు, విశ్వాసులు చాలా బాధపడుతున్నారు మీ యొక్క సందేశం బట్టి అన్నప్పుడు ఆయన సంతోషపడలేదు. మళ్ళా కొంతకాలం తర్వాత మళ్ళా ఇంకొకరు వచ్చి ఇంకొక సమాచారం ఇచ్చారు పౌలు గారి ద్వారా. అయ్యా, ఇంతకుముందు మీరు ఒక సందేశం ఇచ్చారు, ఆ సందేశం ద్వారా వాళ్ళు చాలా దుఃఖపడ్డారు, బాధపడ్డారు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళు వెంటనే మారు మనసు పొందారు. వాళ్ళు వెంటనే ఆ విషయాల పట్ల మారు మనసు పొందారు. అప్పుడు పౌలు గారు, నేను ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఎప్పుడు సేవకుడు సంఘ విశ్వాసం బట్టి అతిశయిస్తాడు అంటే తన సందేశంలో కఠినత్వం ఉన్నప్పటికీ, గద్దింపు ఉన్నప్పటికీ విశ్వాసులు
దాన్ని పాజిటివ్గా తీసుకొని మారు మనసు పొందారనుకోండి, మారు మనసు పొందారనుకోండి, అప్పుడు సేవకునికి ధైర్యము, అతిశయము, ఆనందము, సంతోషం. ఎప్పుడైనా కఠినమైనటువంటి సందేశము మన దగ్గరికి వస్తే, నాకు వస్తే, నువ్వు పరీక్ష చేసుకో. నీకు వస్తే 3 విషయాలు గుర్తుపెట్టుకో. మొదటిది ఏంటంటే, నేను నాలో అది ఉంటే, పాస్టర్ గారు గద్దించారు, నాలో అది ఉంటే నేను సరి చేసుకోవాలి. పాస్టర్ గారు లేకపోతే సేవకుడు, ఇంకొక సంఘ పెద్ద గద్దించినప్పుడు నాలో లేదు. అప్పుడు మళ్ళా మనం అనుకోకూడదు, నన్ను ఎందుకు గద్దించడం అనకూడదు. ఆ గద్దింపు నీకు కాదు, ఇతరులకు. ఆ గద్దింపు నీకు కాదు, ఇతరులకు. అది మనము గుర్తించాలి. మూడో విషయము, అసలు ఈయన నన్ను ఎందుకు గద్దించాలి? ఈయన తండ్రి. ఇదే భాష పౌలు గారు మాట్లాడతారు, తర్వాత వచనాల్లో మనం చూడబోతున్నాం. మీరు నా పిల్లలు అంటే వెంటనే 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, పిల్లలు ఎప్పుడైతే అనుకుంటారో గద్దింపు, అధికారం అన్నటువంటిది పనిచేస్తుంది. ఎప్పుడైతే సేవకులు విశ్వాసులను చూచినప్పుడు నా పిల్లలు అనుకున్నప్పుడు గద్దింపు వస్తుంది. నా పిల్లలు కాదు సార్, ఎవరో వాళ్ళు. ఇప్పుడు ఇంట్లో తప్పు చేస్తే నా పిల్లని నేను గద్దిస్తా. బయట వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని ఎట్లా గద్దిస్తాం? మా పాస్టర్ గారు మమ్మల్ని ఏమన్నారు సార్, ఎంత ప్రేమిస్తారు, అసలు ఏం చేసినా ఏమన్నారు, సైలెంట్గా వెళ్ళిపోతారు అంటే తండ్రియా? ఆయన తండ్రి పిలుపు, తండ్రి ఐడెంటిఫికేషన్. ఈజ్ ఇట్ సంథింగ్ టూ మచ్? ఇన్స్టిట్యూషన్స్లో ఇవి పనికిరావండి. ఇన్స్టిట్యూషన్లో అక్క, తమ్ముడు, చెల్లి, తండ్రి, తల్లి ఇవి పనికిరావు. అన్నీ సొఫిస్టికేటెడ్ అండ్ మెకానికల్ టెర్మినాలజీ ఉంటాయి. మెకానికల్ టెర్మినాలజీ, అయ్యగారు, అమ్మగారు, పాస్టర్, సార్ అంటే పదాలలో కాదు నేను అనేది, ఆ వర్డ్స్లో కాదు. వీఆర్ నాట్ ప్లేయింగ్ విత్ ద వర్డ్స్. నిజముగా ఈ సేవకుడు నన్ను తన కుమారునిగా, కుమార్తెగా చూస్తున్నాడా? ఒక సందర్భంలో ఒక ఒక సంఘ పెద్ద నన్ను చూసి ఏమన్నారంటే, నువ్వు నా కొడుకు వయసు అంత ఉంది నీకు అన్నాడు, నా కుమారుని వయసు అంత ఉంది నీకు అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే వాళ్ళు ఆ రిలేషన్షిప్స్ కలిగి ఉండడం. ఇదే విషయాన్ని ఇంకొక ఎట్లా ఇంటర్ప్రిటేట్ చేస్తున్నారంటే, నువ్వు కాదు వారికి కొడుకు, నీకే వాళ్ళు కొడుకు. చాలా వయసు పెద్దది, ఇతరుల వయసు చాలా పెద్దది. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే, ఐ లుక్ అట్ దెమ్ యాజ్ ఎ ఫాదర్. నా వయసు ఇప్పుడు 51, కానీ అవతల వ్యక్తి 60, 70 ఉన్నా కానీ నాకు కుమారునిగా కనపడాలి, నాకు కుమార్తెగా కనపడాలి. అది సేవకుడు. అప్పుడు ఎప్పుడైతే ఇది వస్తుందో, ఎప్పుడైతే నా మనసులో విశ్వాసులు నా పిల్లలు అనుకుంటారో, గద్దింపు వచ్చేస్తుంది. గద్దింపును పిల్లలు తీసుకుంటారు. పిల్లలు తీసుకోవడం లేదంటే, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వెవరు, నన్నెందుకు అరుస్తున్నావు, నువ్వు నన్నెందుకు గద్దిస్తున్నావు, నన్నే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు అన్న మనసు వస్తుంది. కనుక సేవకులు, నిజమైన సేవకులు, అందరి గురించి నేను మాట్లాడట్లేదు, నిజమైన సేవకులకు లక్షణాలు మనం వింటూ ఉన్నాము.
వాళ్ళ గురించే. వాళ్ళు ద్వారా ఒక దుఃఖము పుట్టించే, బాధను కలిగించే సందేశాలు వచ్చినప్పుడు దుఃఖపడతారు. అప్పుడు ఒకవేళ నువ్వు మారు మనసు పొందినావనుకో, అంటే దాన్ని సరిచేసుకున్నావనుకో, ఈ విషయం సేవకునికి తెలిసినప్పుడు చాలా అతిశయిస్తాడు, చాలా ఆనందపడతాడు, మళ్ళా వెంటనే ప్రేమిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వెంటనే 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. సేవకులు ఏ విషయాలలో సంఘాన్ని బట్టి అతిశయిస్తారు? 11వ వచనం, మీరు దేవుని ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణ. చూడండి ఎన్ని విషయాలు ఇక్కడ చూడండి. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్త, దోష నివారణ, ప్రతివాదమును, ఆగ్రహమును, భయమును, అభిలాషను, ఆసక్తిని, ప్రతిదండనను మీలో పుట్టించను చూడుడి. సేవకుడు గద్దించినప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకుంటే కలిగే లాభాలు, రిసీవ్ చేసుకుంటే ఫస్ట్ ఏం లాభము? మారు మనసు. ఏం మారు మనసు? రక్షణార్థమైన మారు మనసు, నంబర్ 1. రెండోది 11వ వచనంలో, సేవకుడు గద్దించినప్పుడు, లేదా గద్దించకపోయినా ఒక వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు జాగ్రత్త, మనల్ని జాగ్రత్త పరుస్తుంది. మూడవది దోష నివారణ చేస్తుంది. హల్లెలూయా, దోష నివారణ. నాలుగవది ప్రతివాదము. ఐదవది ఆగ్రహమును పోగొడుతుంది, భయమును పోగొడుతుంది, భయమును పుట్టిస్తుంది. దేవుని పట్ల భయమును పుట్టిస్తుంది. పదకొండవ వచనంలో పౌలు గారు సంఘాన్ని బట్టి సంతోషిస్తున్నారు. 3 విషయాలు జరుగుతున్నాయి. సందేశము వచ్చినప్పుడు వారిలో దుఃఖం కలిగింది, బాధ కలిగింది, కఠినంగా అనిపించింది, కానీ వాళ్ళు మారు మనసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాతో చాలా మంది ఆ విషయాలు పంచుకున్నటువంటి ఆ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పాస్టర్ గారు, మీరు వాక్యం ఆ రోజు చెప్పారు, నేను లంచం ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాను, లంచం తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను. తను ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పని చేస్తున్నది, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అంటే దోష నివారణ అయింది కదా, దోష నివారణ అయింది. తర్వాత జాగ్రత్త పుట్టించింది. అమ్మ, నాకు తెలియకుండా నేను ఇన్ని రోజులు ఈ పని చేస్తూ ఉన్నానా, ఫలానా సేవకుడు నన్ను గద్దించాడు, అప్పటికి దుఃఖం కలిగింది, కానీ నేను మారు మనసు పొందాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్దోషులై ఉన్నారు. ఎప్పుడైతే ఈ సందేశం తీసుకుంటామో మనం నిర్దోషం. 12 నేను మీకు రాసిన నా దుష్కార్యం చేసిన వాని నిమిత్తం రాయలేదు, వాని వలన అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహటమగుటకే వ్రాసింది. ఇక్కడ పౌలు గారు ఎంత మంచి వ్యక్తి అంటే, ఒకరిని మనసులో పెట్టుకొని నేను చెప్పలేదు. ఒకరు తప్పు చేశారంట కొరింథీ సంఘంలో దుష్కార్యం చేశాడంట. వానిని బట్టి నేను రాయలేదు, మీ ఎడల ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతాయ్యా, సందేశాన్ని మనము తీసుకుంటే ఇన్ని గొప్ప కార్యాలు మనలో జరుగుతాయి. 13వ వాక్యం,
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 7:13 ఇందుచేత మేము ఆదరింపబడితిమి. అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషంను చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. తీతు గారు ఆ సంఘం నుంచి వచ్చి సేవకుడు ఒక సంఘం నుంచి వచ్చి ఇంకొక సేవకుని దగ్గర మాట్లాడుతున్నప్పుడు, అబ్బా సంఘం దగ్గర నాకు ఎంత విశ్రాంతి, ధైర్యము, సంతృప్తి, వాళ్ళ ప్రార్థనలు ఏంటి, వాళ్ళ అంగలార్పు ఏంటి, వాళ్ళ సంభాషణ ఏంటి, వాళ్ళ పరిచర్య ఏంటి, వాళ్ళ ఇచ్చుట గురించి, ఇవన్నీ నీ గురించి ఇంకొక సేవకుని దగ్గర చెప్తే ఎంత ఆదరించబడతారు కదండి. ఎంత ఆదరించబడతారు, ఎంత ధైర్యం పరచబడతారు. తీతు యొక్క ఆత్మ విశ్రాంతి పొందిన. చూడండి, తీతు గారు, తిమోతి గారు, పౌలు గారు, ఇతర అపోస్తులు 100% శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. ఇవి ఆగవు. అయితే ఈ శ్రమలకు పైన ఏముందంటే, దీన్ని కప్పేస్తున్నాయి ఈ శ్రమలు. పైన ఏముందంటే విశ్వాసుల ఆదరణ, విశ్వాసుల అంగలార్పున్నది, విశ్వాసులలో మారు మనసు, రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగుతుంది. ఎంత కష్టపడినా కష్టం అనపడడం లేదు సార్. ఎందుకంటే ఈ సందేశాలు లేకపోతే ఈ పరిచర్య వాళ్ళలో ఫలిస్తుంది. ఒక వ్యవసాయకుడు ఎంత కష్టపడతాడు కదా, దాన్ని దున్నడంలో, విత్తనం వేయడంలో, కావలి కాయడంలో, వర్షం నీళ్లు పెట్టడంలో, రాత్రకనక పగలనక ఎంత కష్టపడతాడు. పంట వస్తే అవన్నీ మర్చిపోతాడు. అవన్నీ మర్చిపోయి పోవడమే కాకుండా మరలా కష్టపడడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా కదండి. ఇప్పుడు ఒక పంట తప్పకుండా వస్తుంది అని తెలిసినప్పుడు కష్టపడడానికి ఇష్టపడతారు. సేవకులు కూడా, నా విశ్వాసులు ఎంత వాళ్ళు బలపడుతున్నారు, రక్షణ పొందుతున్నారు, నా యొక్క సందేశాలను నేను ఒక తండ్రిగా నన్ను వాళ్ళు చూస్తున్నారు అని ఈయనకు ఎప్పుడైతే తెలుస్తుందో, వాళ్ళ కొరకు ఇంకా ప్రయాసపడుటకును, వాళ్ళ ద్వారా అనేకులకు సువార్త ప్రకటించుటకును మంచి మనసు సేవకునికి కలుగుతుంది. కనుక ఏ విషయాలను బట్టి సేవకుడు సంతోషిస్తాడు, అతిశయిస్తాడు? నిన్ను బట్టి సేవకుడు అతిశయిస్తాడా? ఇది లాస్ట్ ప్రశ్న. నిన్ను చూసినప్పుడు ఈమె పర్వాలేదు, అమ్మో ఈమె దగ్గర మాట్లాడాలంటే చాలా కష్టం అన్న మనసు ఏమైనా వస్తుందా సేవకులకు? ద అదర్ సైన్ of a good relationship between servants of God and believers is how often you come together, how often you talk to each other, how often you share each other, how often you encourage mutually. కదండి, మీరు సేవకులతో ఎంత సమయము మీరు సంభాషిస్తారు? ఎంత సమయము సంభాషిస్తారు? ఎంత సమయము మీరు ఆ విషయాలను పంచుకోవడానికి ఇష్టపడతారు, కోరుకుంటారు? ఇద్దరికిదే. ఈ సేవకుడికి ఎప్పుడు విశ్వాసం కలవాలి, మాట్లాడాలి, వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవాలి అన్నటువంటిది ఒకవైపు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో విశ్వాసులకు కూడా మా సేవకులను కలుసుకోవాలి, మాట్లాడాలి, షేర్ చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. అది కదండి. కనుక మన జీవితాలు సేవకునికి అతిశయం కలిగించే విధంగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీ కొందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని ఫలింపచేయము. ఆ విధంగా నాయన సేవకులు మరి విశ్వాసులు ఉన్నట్లు
సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.